వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టమో అవకాశమో ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలించకపోతే ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఇది నేనంటున్న మాట కాదు, వాస్తవంగా జరిగే పరిస్థితులు ఇవే. మనం ప్రస్తుతం కాకినాడలోని జగన్నాథపురం వంతెన ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ నిమ్మకాయల షాపులు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏ సీజన్లో అయినా సరే ఇక్కడ ఈ కొట్ల దగ్గర అమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు. ఇక్కడ అమ్ముతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దినసరి కూలికి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇందులో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అసలు తను ఏం చదువుకున్నాడు, ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అలాగే ఇక్కడ ఈ నిమ్మకాయలు అమ్మడానికి కారణం ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటండి? కడితే పెద్ద అప్పారం. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఈ నిమ్మకాయల వ్యాపారం అనేది చేస్తున్నారు? 2 months నుంచి. ఓకే, అంటే మీరు పెట్టుకున్నారా లేదంటే దినసరి కూలికి చేస్తున్నారా? రోజువారీ కూలికే చేస్తాం. మీ పేరేంటన్నారు? కడితే పెద్ద అప్పారం. ఏం చదువుకున్నారు? డిఈడి. అవునా? మరి అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు, కానీ డిఈడి చేసి కూడా మీరు ఇక్కడ ఈ వ్యాపారం చేయడానికి కారణం ఏంటి అసలు? కారణం అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలో జాబ్ ట్రై చేసామండి. అది స్టెప్స్ ఎక్కాల్సి వచ్చింది. దానివల్ల అది అనుకూలించకపోతే ఒక బ్రదర్ నడితే ఇది పని చేసుకో, డైలీ అమౌంట్ వస్తుంది కదా, అప్పుడు ఏదైనా కోచింగ్ తీసుకుంది కానీ అక్కడికి వెళ్ళి కానీ అన్నారు. ఏం చదివారు మీరు? డిఈడి. ఎక్కడ చదివారు? గోకవరం బిఎస్ఆర్ కాలేజ్. మీది కాకినాడేనా లేదంటే వేరే ఊరా? జగ్గంపేట దగ్గర ఉప్పలపాడు ఉంటుంది అక్కడ. మీ స్కూలింగ్ అంతా అక్కడే అయిందా? స్కూలింగ్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు ఉప్పలపాడు అండి. తర్వాత ఇంటర్మీడియట్ కాకినాడ శ్రీ చైతన్య. ధవళేశ్వరం చదివాను. ధవళేశ్వరం. డిఈడి అన్నది గోకవరం బిఎస్ఆర్ కాలేజ్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? హైదరాబాద్లో పనిచేస్తారు. వాళ్ళు రీసెంట్గానే వెళ్ళారు. అంటే కొన్ని అప్పుల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అన్నదమ్ములు, అక్క చెల్లెలు? అన్నయ్య ఉన్నాడు, చెల్లి ఉన్నాడు. వాళ్ళు బాగానే ఉంటారు? వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే ఎప్పటి నుంచి మీకు, అంటే పుట్టినప్పటి నుంచి కూడా మీరు నడవట్లేదా? 7వ సంవత్సరం వచ్చాక ఇది పోలియో అప్పటి నుంచి కూడా ఇలాగే ముందు నడిచేవాడిని, తర్వాత పోలియో వల్ల పడిపోయాను జ్వరం. మరి ఏంటి అంటే డిఈడి చేశారు, కానీ ఈ పని చేయడానికి కారణం ఏంటి అసలు? అంటే ఏ ఉద్యోగానికి ప్రయత్నించలేదా? ప్రయత్నిస్తూనే ఉన్నాము. అంటే కోచింగ్ తీసుకోవడానికి అమౌంట్ ఉండాలి కదా. కోచింగ్ ఎంత అవుతుంది అంటారు? అంటే నేను 3 months కోచింగ్ చిత్తూరు వెళ్దామని అనుకున్నాను. వాళ్ళు చెప్పిన విధానం బట్టి 3 monthsకే స్టేయింగ్కి అకామిడేషన్ మొత్తం కలిపి 48,000 చెప్పారండి. వాళ్ళు కూడా దినచరి కూలీకే వెళ్తుంటారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ అందరికీ నేను అన్నట్టు అవకాశమో అదృష్టమో లేదంటే ఆర్థిక పరిస్థితిలో కలిసి రావు. మీరు ఇంత చదువుకుని కూడా చిన్న నిమ్మకాయల షాప్ దగ్గర పని చేస్తూ ఉన్నారు. అది కూడా మీరు పెట్టుకున్న వ్యాపారం కాదు, దినసరి కూలీకి చేస్తున్నారు. ఎక్కడ ఉంటారు మీరు అసలు? ఇక్కడ కర్ణంగర్ జంక్షన్ ఉంది. అంటే హోమ్ అది? హోమ్ లో ఉంటున్నారా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? ఇది 2 months నుంచి చేస్తారు. 2 months నుంచి. మరి రోజు మీకు ఖర్చులు అవి దీని మీదేనా? దీని మీద సరిపోతున్నాయా? సరిపోవు కదండి. ఖర్చులు కూడా పెరిగిపోయి ఉన్నాయి పైన, దానివల్ల ఏం సరిపోవు. ఈ బిజ్జీలు ఎక్కించడానికి కూడా సైట్తో తొక్కించే సైకిల్ ఉండేది, అది ఎక్కించడానికి చేయించుకున్నాను. 36,000 చేయించుకున్నాను. అది 3 wheelersకి అప్లై చేసాం, ఇంకేం రాలేదు గవర్నమెంట్ ద్వారా. శాంక్షన్ వస్తుంది, 6,000 వస్తుంది. ఏం కోరుకుంటారు అంటే ఫర్దర్ గా చదవాలని ఉందంటున్నారు, ఏం చెప్తారు? డిఎస్సి కోచింగ్ కి సహాయం చేస్తారు సార్. కోచింగ్ కి మెయిన్. ఎంత అవుతుంది అన్నారు? 48,000 అన్నారు. ఎవరైనా దాతలు ఉంటే నాకు సహాయం చేస్తారని కోరుతున్నాను. నాకు ఇంకా ముందుగా చదువుకోవాలని ఆసక్తి ఉంది. ఆ కోచింగ్ పూర్తి అయ్యాక జాబ్ కొడతాం, ఖచ్చితంగా కొడతాము. ఆ తర్వాత నేను ఇంకా ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తుంటాను. ఇంకా ఇబ్బందులుగా ఉంది. సో ఎవరైనా సహాయం చేసిన దాతలు అంటే ముందుకు వచ్చి సహాయం చేయవలసింది కోరుతున్నాను. చూసారు కదండి, తను డిఎడ్ చేశాడు. అన్నిటిలో కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుగ్గానే ఉండేవాడంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే 7 సంవత్సరాల వయసులో పోలియో సోకడంతో 2 కాళ్ళు కూడా పనిచేయడం లేదు. ఆయన కూర్చునే ఈ నిమ్మకాయల వ్యాపారం అనేది చేస్తూ ఉన్నాడు. అది కూడా ఈయన పెట్టుకున్న షాప్ కాదు, దినసరి కూలీకి ఇక్కడ ఈ నిమ్మకాయలు అమ్ముతూ ఉంటాడు. ఉండేది కూడా మన కాకినాడ కర్ణంగర్ జంక్షన్లో ఉన్న హోమ్లో ఉంటూ కూడా ఈ చిన్న వ్యాపారం చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే తనకి ఫర్దర్గా కూడా స్టడీస్ కంటిన్యూ చేయాలని ఉందంటూ కూడా చెబుతూ ఉన్నాడు. తను కోచింగ్కి సరిపడా అమౌంట్ ఎవరైనా దాతలు సహకరించి తనకి హెల్ప్ చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నాడు. అయితే తన ఫోన్పే డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మనసున్న దాతలు కనుక తనకి సహాయం చేస్తే తన ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేసి తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తానంటూ కూడా చెబుతూ ఉన్నాడు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.